ఇప్పుడు రెండు, ఈ లోకము, దేవుని రాజ్యం. ఈ లోకము, దేవుని రాజ్యం. ఈ లోకంలో ఆస్తి ఉంది, గొప్ప అధికారం ఉంది, ఇంకెన్నెన్నో గొప్ప పొలాలు ఉన్నాయి, అవన్నీ ఇవ్వండి, ఎంతో హోందాగా ఉండవు. ఇవన్నీ ఉన్నాయని గర్విస్తావు. ఇవన్నీ ఉన్నాయని నీవు గర్విస్తావు. ఏమీ లేకుండా గర్వించేవాళ్ళు కూడా ఉండాలే. అదొక శాలిటీ, అదొక తరగతి. గర్విస్తే నెబుకద్నెజరు పని ఏమైంది? గర్వం వల్ల నెబుకద్నెజరు అని రాజు, నెబుకద్నెజరు పని ఏమైంది? ఆ రూపమే మారిపోయింది. అది జంతు రూపం వచ్చేసింది. జనాల నుంచి తరవబడ్డారు. వాడి అధికారం పోయింది, తుప్పు రాలిపోయింది. అంతే. గర్విస్తే ఏ మనిషి అయినా సరే, ఏ వ్యక్తి అయినా సరే, ఈ లోకంలో కలిగిన స్థితిని బట్టి కానీ, వాడికి ఉన్న గర్వాన్ని బట్టి కానీ, మరి గర్విస్తే చివరికి నెబుకద్నెజరు లాగానే తయారవుద్ది. చివరికి అతను జంతు రూపంగానే ఉండి దేవుడు ఒక మనసు ఇచ్చాడు. మంచి మనసు, దేవుణ్ణి తెలుసుకునే మనసు, దేవుణ్ణి మహింపరిచే మనసు, దేవుణ్ణి స్తుతించే మనసు ఇచ్చి దేవుణ్ణి స్తుతించడం మొదలుపెట్టిన తర్వాత వాడి రూపం మళ్ళీ మారిపోయింది, మళ్ళీ మామూలుగా వచ్చేసింది. ఆ రాజ్యం మళ్ళీ ఇచ్చేశాడు దేవుడు. ఇంకా గొప్ప కృపని అనుగ్రహించాడు. పశ్చాత్తాపంలో అంత గొప్ప కృప ఉందండి. అంతకని ప్రియులారా, గర్వం అనేది ఎంతో గొప్ప దరిద్రం అనమాట. అంతకంటే గొప్ప దుర్గుణం ఇంకోటి లేదు. లూసిఫర్ అన్నది సాతాను అంటాం కదా మనందరం. మన సాతాను పెద్ద ఘటసర్పం అంటామే, ఘటసర్పం అంటామే. ఆ ఘటసర్పం ఎవరో కాదు, మంచి దేవుని రాజ్యంలో దేవుని నియమించినటువంటి మంచి దేవదూత, దేవునికి సలహాదారుడు. ఎవరో? లూసిఫర్. అటువంటి లూసిఫరు గర్వించి చివరకు భూమి మీద నెట్టబడింది. దేవదూతలుగా దిక్కు లేదండి, మనకేంటి దిక్కు? గర్వం వల్ల నీ జీవితాలు నాశనం అవుతాయి, గర్వం వల్ల నీ జీవితాలు పాడైపోతాయి. ఏమండి? పాడైపోతాయి. గర్వం ఎందుకంటే గర్వం నాకు అర్థం కాదు. ఆకాశాన్ని భూమిని నిర్మించి దేవునికే ఈ లోకంలో అందరికి సాత్వికంగా జీవించాడు కదండి. ఆయనకి ఏమాత్రమైన గర్వం ఉందా యేసయ్యకు?